అందరికీ నమస్తే అండి. ఈ ప్రెస్ మీట్ కారణం అనేది విజయనగరం సంబంధించిన అశ్విన్ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మేము ఆ వ్యక్తిని, ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తామని మీడియా ముందుకు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పాప మీద ట్రోలింగ్ చేశాడు. అతను ఎవరు? అతను తీసుకొని రావాలి కదా, డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎక్కడో నువ్వు వీడియో చేసి మాట్లాడించడం కాదు కదా. 3 లక్షలు తీసుకున్నాను, మీడియా అంతా రాండి అన్నాడు కదా. మీడియా వాళ్ళ ముందని ఆయన 3 లక్షలు మాకు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారు? ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎవరు ఎంతకి డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, ఏ కారణంతో ఇచ్చారు, అది మాకు చెప్పాలి. సో మొత్తానికి ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ పాపకు ఒక వీడియో బయటికి రావడం వల్లనే మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మరి వాళ్ళకు చెల్లెలు కావచ్చు, వాళ్ళ భార్యల మీద కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెల మీద ఎవరి మీద కూడా మేము కూడా ఇట్లా ట్రోల్ చేస్తే కనుక అతనుకు ఎలా ఉంటుంది? సో ఒక వ్యక్తి అనే వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటే మీరు జెన్యూన్ అయితే ఎవరు ట్రోల్ చేయరు. మీరు ఇప్పటి వరకు మీడియాలో తిరుగుతున్నా కూడా సో భవిత మీద కరెక్ట్ గా తీసుకొచ్చినటువంటి ఒక ప్రూఫ్ చూపించండి. ఒక వీడియో అయినా కావచ్చు, ఒక రికార్డింగ్ అయినా కావచ్చు. సో మీరేదైనా విజయనగరం వెళ్ళినా కూడా అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు మీతో మాట్లాడినట్టుగా ఓన్లీ రికార్డింగ్ అంటే ఎవరైనా మేము ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయని మేము కూడా అనుకోలే కదా. ఇంతవరకు వస్తుంది అంటే కనుక మేము అప్పుడే వీడియో తీసుకొని లేదంటే సైలెంట్గానే ఒక కెమెరా తీసుకొని పోయి ఆయనతో మేము మాట్లాడేటప్పుడు వీడియో తీసుకునిందేమో. వీడియో తీసుకోలేనప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది? పోయినాం, కూర్చున్నాం, మాట్లాడిన పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత అతను కూడా నమ్మిండు. పాపకు గత జన్మ గుర్తుంది, ఇక్కడ ఉండే వస్తువులు అన్నీ గుర్తుకున్న అమ్మాయికి అని మాట్లాడినప్పుడు అక్కడ ఆనవాళ్ళు చూపించాము. పలాంది ప్లేస్లో ఏం జరిగింది కూడా మేము చెప్తా. ఆయన అన్నీ చెప్పింది నిజమని చెప్పినాడు. నిజమని చెప్పిన తర్వాత మరి ఆకిరెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్ళినాడు. ఫస్ట్ తీసుకుపోయినప్పుడు ఆకిరెడ్డి అనే వ్యక్తి మీకు ఎట్లా పరిచయం, అసలు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారని? అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా దూర బంధువులు, దానివల్ల తీసుకెళ్ళాను. మీరు అందరూ ఒక స్కెచ్ చేసి అంటే తెలుసుకోండి. మీడియాకు నేను అగ్రి. ఎన్ని మీడియాలు నన్ను ప్రూఫ్ చేయించండి. నా తప్పు ఉందంటే కనుక ప్రతి మీడియా అయినా నా తప్పు ఉందని ప్రూఫ్ చేయించండి. మీడియా కూడా అడగడానికి కొన్ని రీజన్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఒక న్యూస్ చూస్తూనే ఉన్నారు, సౌందర్య ఇష్యూ. ఎంత ఏదైనా కూడా అమ్మాయిని అయితే మొత్తానికి అయితే బజార్కి వచ్చింది, అయిపోయింది, నేను ఇది అని ఒప్పేసుకున్నది. రేపటి దినాన భవిత భవిష్యత్తు కూడా అట్లా కాదని మీరు ఎట్లా అనుకుంటారు? మీ పాపను అంతగానో ఎందుకు ఇట్లా సపోర్ట్ చేసుకుంటా మీడియా ముందుకు వచ్చుకున్నారు? ఆమె చదువు సపోర్ట్ చేయడానికి ఇది మేము దేవుడు వస్తున్నాడు, మాకు పూనకాలు పూడుతున్నాయి. ఆమెకి దేవుడు రాకపోయినా కూడా మీరు ఊనియకపోయినా కూడా ఆమె అయితే కనిపిస్తుంది, నేను పోతున్నా కనిపిస్తుంది అంటే కనుక మేము కోరుకునింది ఒక్కటే, మీడియాకు వచ్చింది, సపోర్ట్ వచ్చింది, ప్రజలు సపోర్ట్ కావడానికి. గవర్నమెంట్ ఆర్కాలజీ వాళ్ళ దగ్గరికి నేను చాలా మందిని ప్రయత్నించిన. అమ్మ గత జన్మలు ఎప్పుడో, ఇది నాగలోకం జన్మ, ఎవరు గుర్తుంటాయి, అది అసలు ఎట్లా నమ్ముతారు అని నవ్వినోళ్ళు ఉండరు. నేను అవన్నీ మీడియా ముందు నేను చెప్పను. కొంతమంది నేను కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన మీడియాకు రాకముందే. ఎందుకంటే ఆర్కాలజీ వాళ్ళ కాడికి వెళ్ళాలన్నా అతను 8 నెలలు తిరిగాము, ఆయన దగ్గరికి మాట్లాడాము. ఫోన్ ద్వారా యాగరెడ్డి ద్వారా పరిచయం కాబట్టి ఆయన ద్వారా మాట్లాడించినప్పుడు కూడా చెప్తా అన్నాడు. మరి ఆయన కూడా లాస్ట్కు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ ఫోన్ లిఫ్ట్ చేయడము, ఆయన లేడని చెప్పడము. నేను ఇంకొకరిని కూడా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ద్వారా కూడా నేను ఫోన్ చేపిస్తే మేడం ఆయన ఉండట్లేదు, గుడి దగ్గర ఉండట్లేదు, నేను మాట్లాడుకుంటాను అని చెప్పాడు. మరి నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతానంటే నెంబర్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆయన నెంబర్ అంటే ఆయన ఇంట్లో ఉండే నెంబర్ ఏమో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ భార్యలు కానీ లిఫ్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఆయన మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు. మరి ఆయన నెంబర్ ఉంటుంది కదా, ఆయన నెంబర్ ఇవ్వండి, మేము ఒకసారి కూర్చొని మేము మాట్లాడాలి, వస్తాం మేము అంటే కనుక ఆయన ఎప్పుడో చోటు తెలియదు అన్నారు. మేము ఆడికి వేరే వాళ్ళని పంపించాం. ఆయన ఉండడేమో, ఉంటే కనుక మనం వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడతాము, మా పరిస్థితి ప్రాబ్లం ఇట్లా ఉంది పాపకి, మాకేమి మేము ఇవన్నీ మేము తీసుకొని పోయి మాకు విగ్రహాలు తీసుకొని పోయి మేము ఎక్కడో పెట్టుకుంటామని మేము చెప్పలేదు. మీ టెంపుల్లోనే పునర్ప్రతిష్ఠ చేసుకోండి, పురాణ టెంపుల్ కదా, విగ్రహాలు కాబట్టి మీకే మంచిదే కదా, మేము తీసుకోదాం మేము చెప్పలేదన్నా. వాళ్ళతో మాట్లాడించాం, వాళ్ళు దానికి రెస్పాన్స్ లేదు. మాకు పాపకు కానీ ఈ డిజిటల్ ఎరా
అసలు దేవుళ్ళే లేరు అని చెప్పేసి కొంతమంది వాదిస్తారు. అలాంటిది మీరు ఏం నిరూపిద్దాం మరి దేవుళ్ళు లేరని మీడియా పబ్లిక్ లో దేవుళ్ళు లేరని మరి అనుకున్నప్పుడు మరి ఎందుకు పూజలు చేస్తున్నారు? దేవుళ్ళు లేరు అనుకున్నప్పుడు కొంతమంది అనుకుంటారు. మరి దేవుడు లేనప్పుడు నువ్వు ఎట్లా నడుస్తున్నావు? దేవుడు లేడంటున్నావు కదా, నువ్వు ఎలా బతుకుతున్నావు? మరి దేవుడు లేకుండా నువ్వు సృష్టి ఎట్లా అయింది? నేను దేవుళ్ళ గురించి మాట్లాడట్లేదు, మీ గురించి సరే అమ్మా, అయితే రీసెంట్ గా ఒక అబ్బాయి ఇలాగే నాకు శివుడు నేను పూనుతున్నాడు, అక్కడ విగ్రహం ఉంది తీయండి అని చెప్పి ఆర్కాలజీ వాళ్ళందరూ కూడా అతని మాటలు నమ్మి తవ్వితే తీరా ఏం రుజువైంది? అక్కడ విగ్రహాలు లేవు, ఏమీ లేవు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అని రుజువైంది. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పేది నిజమని మొత్తం తవ్విన తర్వాత లోపల విగ్రహాలు లేకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఏ పరీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏం పరీక్షకైనా అంటే మీరు ఏ శిక్ష వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏ శిక్ష వేస్తారో వేయండి. సుభాషిణి గారు, పర్టికులర్ గా మీరు ఈ వీడియో తీయడానికి రీజన్ ఫేక్ వీడియో ఉందని పెట్టారు. శ్రీనివాస్ రెడ్డి డైరీ అంటే పండగ కాదండి, ఆయన ఒక టెంపుల్ ఉంది. అంటే అందరికి పండుగలు ఉంటాయి, అందరు చేసుకున్నారు. మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చినాము, అప్పుడే వస్తాడు కానీ పదే పదే మీడియా ముందు దేవుడా మేడం ఎప్పుడు వస్తా? ఆయన దేవుడు అని మేము చెప్పలేదు ఎవరికి. అంటే మీరు ఆయన నమ్మినట్టుగా జనాలు నమ్మాలే కదా. ఇప్పుడు ఈ అమ్మాయితోనే పడుతున్నాము, ఈ అమ్మాయి నాగకన్య అని చెప్తోంది. మరి మళ్ళీ మీరు ఒక కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు, తను నాగ కార్తికయ్య అని చెప్పి మళ్ళీ సీన్ లోకి దించారు. మరి అప్పుడు ఆయన అడగాల్సిన ప్రశ్నలు కూడా మేము కొన్ని అడగాలి కదా. ఈ పిల్లదే ఇంకా రుజువు అవ్వలేదు, ఈ పిల్ల అవునా కాదా, గత జన్మ ఉందా లేదా అని చెప్పి మరి అతను కూడా మేము క్వశ్చన్స్ అడగాలి కదా. తీసుకెళ్తామన్నారు కదా, వెళ్ళండి. ఎక్కడికి? ఇప్పుడు మీరు గుంటూరు రమ్మంటారు, లేకపోతే విజయవాడ రమ్మంటారు, ఎక్కడికంటే అక్కడికి వస్తామా చెప్పండి? మేము మాట్లాడతామని మేడం ఇదంతా కాదు కానీ మేము ఒకటి అడుగుతాం, దాన్ని క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఒక వీడియో బయటకు వచ్చింది, మా పాపను బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ మీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎదుటి వ్యక్తి అన్నప్పుడు అసలు ద మెయిన్ పర్సన్ మేము శ్రీనివాస్ ని 1 year తర్వాత వెతికి పట్టుకొచ్చిన అంటారు. ఇదంతా మీరు ఒక స్కెచ్ చేసి శ్రీనివాస్ ని కూడా తీసుకొచ్చి పెట్టలేదని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన నిజమైన వ్యక్తి కావచ్చు కదా. ఎవరు ఇప్పుడు వీడియోలో మాట్లాడిన అతను సరే డేట్ కూర్చోబెట్టండి. ఇప్పుడు ఆయనని ఇప్పుడు ఎవరైతే ఆ వీడియో తీసి బయట పబ్లిక్ చేశాడో అతన్ని, ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని, ఈ శ్రీనివాసరెడ్డిని, ఈమెను ముగ్గురిని కూర్చోబెట్టి మీ మీడియా ముందన్నే ఆ జన్మలో ఏం జరిగింది ముగ్గురు చెప్పమన్నాడు. ఆయన చెప్తాడా, ఈయన చెప్తాడా, ఈమె చెప్తారా అని ఈమె అడిగిన దానికి ఆయన కూడా చెప్పాలి కదా. గుర్తులు చెప్పాలి. అప్పుడు ఎందుకు చనిపోయాడు, ఏ కారణంతో చనిపోయాడు, ఎట్లా చనిపోయింది కూడా, ఏ సమయంలో చనిపోయాడు, ఎవరు చంపారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి కదా. కూర్చోబెట్టండి. మరి నేను ఇదే అడగడానికి వాళ్ళని తీసుకొని రాండి. మరి స్టార్టింగ్ లో అడిగిన నీకు మీ అమ్మమ్మ కథలు చెప్పిందా, లేకపోతే ఈ మధ్యలో వచ్చేటి నాగదేవత సీరియల్ బాగా చూసి సీరియల్ చూడట్లేదు, సీరియల్ నువ్వు ఇంత జెన్యున్ గా చేస్తున్నా అంటున్నావు కదా బబిత. 1 year నుండి జెన్యున్ గా చేస్తున్నప్పుడు నీకు ఎందుకు జనాలు సపోర్ట్ చేయడం లేదు? టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు మొన్నొకటి కూడా ఏదో వీడియో చూసి కరీంనగర్ దగ్గర ఏది చొప్పదండి దగ్గర ఏదో ఊరెళ్ళినా అని చెప్పావు. అక్కడే ఏం సాధించావు అసలు? అంటే నీ టార్గెట్ ఏంటి? ఎన్ని టెంపుల్ టార్గెట్? ఒక 10 టెంపుల్ టార్గెట్ పెట్టుకుంటే నీకు ఒక 2 టెంపుల్స్ వస్తాయనా? భ్రమలో ఉన్నావా లేకపోతే మమ్మల్ని భ్రమలో పెడుతున్నావా? టెంపుల్స్ నాకు కావాలి నేను ఏదో చెప్పలేదు. విగ్రహాలు తీసిన తర్వాత అంతే, అక్కడ పెట్టిన తర్వాత పూజలు అందుకుంటే చాలా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ నుంచి అనేది అదే విజయనగరం టెంపుల్ గురించే విగ్రహాలు వెలికి తీయాలండి. ప్రజల సపోర్ట్ కావాలి. నాకు ముందైతే నేను వెళ్ళలేదు, ఆర్కాలజీ వాళ్ళు డిపార్ట్మెంట్ వరకు పోవాలనేది శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కరిని చూసి ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడు అసలు? ఏం మాట్లాడాడు అతను జనాలకి? నువ్వు చెప్పిన దాని విధానంలో ఆయన ఏం సబ్జెక్ట్ ఇచ్చాడు? సబ్జెక్ట్ ఏం లేదు అక్క. అప్పుడు సంబంధించిన కొన్ని అడిగాను, అసలు ఎలా చనిపోయాము, అసలు మనం దేనికోసం పుట్టామని అడిగాను అక్క. అడిగితే కూడా దానికి సమాధానం చెప్పాడు కరెక్ట్గా. అప్పుడు ఏమేమి జరిగిందో మొత్తం అన్ని చెప్పాడు. ఒకవేళ అతను ఫేక్ అవుతాయి కనుక అతను ప్రతిదీ ఎలా చెప్పగలిగాడు? నీ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినవి ఆయన చెప్పొచ్చేమో కదా కొంచెం, కానీ నేను మొత్తం చెప్పలేదు కదా. ప్రతిదీ మేము ఎలా చనిపోయింది, ఎలా జరిగింది చెప్పలేదు. ఇంటర్వ్యూలు అన్ని చెక్ చేసుకోండి. సుభాషిణి గారు, ఒకటి ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈమెకు ఒక గురువుగా వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు లవర్ గా బబిత చెప్పింది. ఎప్పుడు ఫస్ట్ గురువు నాగోలోకానికి గురువు అన్నాడు, ఈమెకు గురువు అని చెప్పలే కదా. నాగోలోకానికి ఆయన గురువు, ఈమె కాదని ఈమెకు నాకు గురువు అని ఈమె చెప్పలే కదా. నాగలోకం అంటే ఎట్లుంటది బబిత నాకు చెప్పు. నేను ఇప్పటి వరకు ఆ లోకాన్ని చూడలే, నాకు ఈ హైదరాబాదే తెలుస్తలేదు. నాగలోకానికి పాతాళ లోకంలో ఉంటుంది. పాతాళ లోకం అంటే ఏంటి? పాతాళ లోకం అంటే ఏంటి?
పాతల లోకం. పాతాళ లోకం కాదురా, పాతాళ లోకం. పాతాళ లోకం అంటే భూలోకము. భూలోకం కింద మన భూమి కింద ఉంటుంది. రోజుకి ఎన్ని బుక్కులు చదువుతావు ఇంట్లో కూర్చున్నప్పుడు? బుక్లు ఏం లేవు అక్క. నేను బుక్లు ఏం చదవను. తర్వాత సినిమాలు కానీ ఇవన్నీ చూడట్లేదు. మరి ఎక్కడి నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నావు? అంటే ఎక్కడి నుంచి? నేనేం గెయిన్ చేయట్లేదు. నాకు గుర్తు వచ్చిన తర్వాత నేను అది చూసుకుంటూనే ఉన్నాను. అంటే దానికి ఏమైనా చదువుకోవాలని ట్రై చేస్తాను. 9 years నుంచి చెప్పేదంతా. ఎన్ని సర్పాల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు? ఎన్ని రకాల సర్పాలు ఉంటాయి? అందులో ఏది బాగా భయంకరమైన సర్పం ఏదో చెప్పు. నువ్వే సర్పానికి సంబంధించిన జాతివి చెప్పు. నేను దైవ సర్పం. దైవ సర్పం అన్ని దైవంగానే పూజిస్తాము. పర్టికులర్ గా జాతులు ఉంటాయి కదమ్మా, సర్పాలు జాతులు ఉంటాయి కదా. అట్లా నువ్వు ఏ జాతికి చెందిన సర్పానివి? ఇప్పుడు శ్వేతనాగు ఉంటుంది, తర్వాత వాసుకి అని చెప్పాను. వాసుకి ఎవరు చెప్పారు నువ్వు వాసుకి అని? నేను చూసిన ప్రకారం అయితే నేను ఫస్ట్ నుంచి చూసిన దాని ప్రకారం అయితే నేను తెలుసుకున్నాను. అంటే కళలో కళలో ఏం కాదక్క. నాకు సౌందర్య చూసావా ఏంది? శ్వేతనాగు సినిమా చూసావా? అందులో వాసుకి ఉంటుంది కదా క్యారెక్టర్. చూడలేదు. మరి స్టోరీ కూడా నాకు తెలియదు అసలు. ఈ మూవీ ఉందని కూడా నాకు తెలియదు. శ్రీనివాస్ కాల్ చేయండి ఒకసారి. చేయండి, కాల్ చేయండి. మీకు పామ్ కోసం లాగా ఇప్పుడు స్కిన్ వస్తుంది అన్నారు. అది పౌర్ణమికి వస్తుందని చెప్పాను. ఆ స్కిన్ ఏం చేస్తారు? స్కిన్ అయితే ఏం చేయట్లేదు, పడేస్తున్నాను. అంటే ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు స్కిన్ ఉంచుకోవాలి కదా. స్కిన్ ఇంట్లో ఉంచుకోరు కదమ్మా. పొట్టు రాలి కింద పడిపోతుంది. ఫొటోస్ ఉన్నాయి, వీడియోలో కూడా చాలా మంది హిట్ ఛానల్లో కానీ చాలా ఛానల్లో కూడా మేము చూపించడం జరిగింది. ఆ ఫొటోస్ వీడియోస్ కూడా చూపించడం జరిగింది. హలో, మీతో మాట్లాడతారంట. మాట్లాడండి. స్పీకర్ పెట్టండి, మైక్ దగ్గర పెట్టండి. మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే, నేను లావణ్య యాంకర్. కొంచెం మీ వాయిస్ గట్టిగా మాట్లాడారా అండి? సో ఈ రోజు అంటే మీలాగా ఇంకొక అతను వచ్చి వీడియోస్ తీసారని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది భవిత వాళ్ళ ఇంటి దగ్గర. మీరెందుకు రాలేకపోయారండి? మెయిన్ ఇంపార్టెంట్ మీరే కదా. అభిషేకాలు అనేది కాదు. ఇప్పుడు మీరు గత జన్మ కోసం ఇంత పోరాటం చేసినప్పుడు మీరు అది పక్కన పెట్టి రావచ్చు కదా అండి. లేకపోతే ఈ ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టొచ్చు కదా. మీరు ఒక్కదానికైతే ఏ ఛానల్లో క్లియర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదండి శ్రీనివాస్ గారు. అంటే మా వాళ్ళే అడగలేకపోయారా మిమ్మల్ని? మీరు ఒక గాయం చూపెట్టమంటేనే నేను నా డ్రెస్ క్లీన్ చేసుకొని చూపించాలని క్వశ్చన్ చేశారు మా రిపోర్టర్ని. అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో మీరు ఒక గాయం ఉంది, ఆ గాయాలతోనే మేము కలిసామని చెప్పేసి భవిత చెప్పింది కదా అండి వీడియోలో. ఆ గాయం గురించి మా యాంకర్ అడిగినప్పుడు మీరు ఏమన్నారు? మీ ఆన్సర్ ఎలా ఉంది? నేను అక్కడ ఏమన్నా క్లీన్ చేసుకొని చూపించాలా అని అంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు ముందుగానే మీడియాకి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ తీసుకురావాలి కదా. మీరు డైరెక్టరా అండి కథలు రాసుకోవడానికి? మీరు డైరెక్టరా అండి శ్రీనివాస్ గారు కథలు రాసుకోవడానికి? శ్రీనివాస్ గారు ఒక ఫేక్, వీళ్ళిద్దరిని కలిపి అంటే ఐ మీన్ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు ఒక అమ్మాయిని అని చెప్తే మీరు ఏం చెప్తారు? అసలు మీరు స్వామీజీనే కాదు. మీరు ఫేక్ కాకుండా 100% ప్రెస్ మీట్ లో మీరు అటెండ్ కావాలి కదా. జవాబు నేను కూడా చెప్తానండి, గట్టిగా ప్రిపేర్ అయితే నేను కూడా జవాబులు ఇవ్వగలుగుతా. రైట్. అయితే శ్రీనివాస్ గారు
ఆ రోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము వచ్చాము, దేవాలయాలు హిందూ ధర్మం మండగలిసిపోతోంది, అందరూ కూడా వేరే ఒక రిలీజన్ లో వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాము అన్న ఆన్సర్ తప్ప ఇంకేమైనా మీరు గత జన్మకి సంబంధించి ఏమైనా చెప్పారా? అసలు ఏం చెప్పారు? ఇప్పుడు మాటతో కాదు, ఆ రోజు అన్నారు కదా మీరు ఒక ప్రూఫ్ తీసుకొని. నేను చెప్తా, ఆ కాలంలో నేను కూడా నాకు గత జన్మ ఉంది, నేను కూడా గత జన్మలో బంగారం అమ్మేదాన్ని, లేకపోతే ఇంకేదో రానినని చెప్తానండి. మాటలతో అయిపోదు కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి, మొత్తం కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే జనాలు నమ్మలేని పరిస్థితి. మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రూఫ్స్ తీసుకురావాలి కదా. నేను అడగలేదంటారా? నాకు సమాధానం కాదు, మరి ఇవాళ మీరు ప్రూఫ్ నేను చెప్తానండి. నాగకన్యలు ప్రస్తుతం అయితే నాగరాణి అని ఎవరైతే చెప్తున్నారో మనందరికీ తెలిసిందే, మొత్తం వైరల్గా మారారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మరి వాళ్ళ అమ్మ భవిత వాళ్ళ అమ్మ అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, అసలు ఏం కోరుకుంటున్నారు జనాలతో కానివ్వండి, అలాగే గవర్నమెంట్తో కానివ్వండి, అసలు వీళ్ళకి ఏం కావాలి అన్నదైతే మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఎక్కడా కూడా ఏమీ రుజువు అవ్వలేదు, అందరూ బ్లేమ్స్ చేశారు, అయిపోయింది. ఒక్క క్వశ్చన్కి కూడా ఒక క్లారిటీ ఆన్సర్ రాలేదు. ఇప్పటికైతే మొత్తం ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అక్కడ వెళ్ళి విగ్రహాలతో చూపించి మీరు ఇది ప్రూఫ్ అని గట్టిగా చెప్తే కనుక మేము నమ్ముతాం అంటున్నారు. ఇంతకీ అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రెస్ మీట్కి అసలు ఏంటి రీజన్? ప్రెస్ మీట్కి చెప్పడానికి కారణం ఒకటే అండి. విజయనగరానికి సంబంధించిన టెంపుల్కి ఆ వ్యక్తి మేము మొదటి నుంచి మేము ఏం చెప్పాము, గత జన్మలో నాతో పాటు నా భర్త కూడా పుట్టాడు, నేను ఏదో ఒక రోజు మీడియా తీసుకొస్తా అని చెప్పింది. చెప్పినప్పుడు తీసుకొచ్చిన తర్వాత కూడా విజయనగరం టెంపుల్ సంబంధించిన అశ్విన్ గారు ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొని పోయి అడవిలోకి తీసుకొని పోయి, ఇతను ఆ జన్మకు నువ్వు ఆ అమ్మాయి ప్రియుడివి, మీ ఇద్దరు కలిసి ఇక్కడ ప్రేమించుకున్నాడా అని ఒక వీడియో అనేది వైరల్ చేశాడు. ఆ వీడియో కూడా మీకు అందరూ పంపడం జరిగింది. మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేయడమా? అక్కడ ముంగట బ్లేమ్ వేసిన వీడియో అతని పడ్డాక మీరు వీడియో తీసాడని మాట్లాడుతున్నారు, కానీ మీరు కరెక్ట్, మీ దగ్గర కరెక్ట్ ప్రూఫ్ ఉందని మీరు ఎక్కడ చెప్పట్లేదు. కరెక్ట్ గా చెప్పలేనప్పుడు ఒకటి మేము ప్రూఫ్ చేయలేనప్పుడు అతను ఎందుకు చేశాడు వీడియో? ఇప్పుడు మేము ఫేక్ అయితే కనుక అతను వీడియో చేయాల్సిన అవసరం ఏముంది? అతను ఎందుకు పాయింట్ అవుట్ చేశారు? కామెంట్స్ ఉన్నాయి కదా, ఆయన పెట్టాడు, ఆయన పెట్టింది ఆ కామెంట్స్ అని, నేను పెట్టినట్టు కాదు కదా. ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడానికి కూడా అవును, వేరే వాళ్ళు కామెంట్స్ పెట్టలేదా? మొత్తం ఒక్క పర్సన్ చేశాడా మీకు అన్ని? అంటే చేశారండి, చేశారు. ఇప్పుడు ఆయనను మేము శివ గారి స్టూడియోలోటి ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆయన ఏమన్నాడు, ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఆయన మాట్లాడితే కనుక చాలా సీరియస్గా మాట్లాడినప్పుడు ఆయన ఫోన్ వాళ్ళు మేము కేసు వేస్తాను, అసలు మేము అక్కడ టెంపుల్కి పోతేనే టెంపుల్కి రాలేదన్నాడు. ఫస్ట్ రాలేదన్నప్పుడు వచ్చింది చికెన్ బిర్యానీ తినింది, ఆ అమ్మాయితో నన్ను మాట్లాడించలేదు యాకరెడ్డి గారు, అమ్మాయితో నేను మాట్లాడతానంటే నన్ను మాట్లాడించలేదు యాకరెడ్డి గారు, వాడు ఆ దొంగ నా కొడుకు 3 లక్షలు తీసుకున్నాడు అన్నాడు. 3 లక్షలు తీసుకున్నప్పుడు సరే ఇక్కడే మా భవిత ఉంది కదండి, మీరు మాట్లాడతారా అని శివ గారు ఫోన్ ఇవ్వడం జరిగితే ఆయన మాట్లాడలేదు. ఆయన పాపతో అసలు మాట్లాడలేదు. మీరు కావాలంటే ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఒకసారి చూసుకోవచ్చు. అలా జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, దానికి కూడా మేము రీజను వాళ్ళ మీద కోపడలేదు. ఫస్ట్ నుంచి మేము పోరాడేది విజయనగరం టెంపుల్ గురించే, అంతమించే కానీ ప్రజలందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నాం, ప్రజలందరినీ మేము దోచుకోవడానికి మేము చేయలేదు. మేము వచ్చింది మీడియా ముందుకు సపోర్ట్ కావాలి, మీడియానే బలము. ఇట్లా బయటకు వచ్చి లాస్ట్ టైం నా వీడియో చూసి మీకు కోపం వచ్చి ఉంటది, మీరు మాట్లాడడం జరిగింది నాతో కాన్వర్జేషన్ లో, వీడియోలో మీరు ఇలా అన్నారని చెప్పేసి మాట్లాడిన పర్సన్ నా వీడియో గురించి అయితే టాక్ వచ్చింది కదా. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇంతమంది బయటకు వస్తున్నారు, సౌందర్యది అయింది, అలాగే ఆ అబ్బాయిది అయింది, ఇంతమంది నేను చూసినప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్మాలని జనాలకు ఉండేదే కదా. మరి నమ్మమని నేను చెప్పలేదు, మీడియాలో తెలుస్తుంది కదా. అసలు ఏం కోరుకొని మీరు ఇదంతా చేస్తున్నారు? ఏం కోరుకుంటున్నాం? విజయనగరం టెంపుల్ గురించి మేము కోరుకున్నాం. అలాంటప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేనో ఎవరినో కార్పొరేట్ మాట్లాడడానికి ట్రై చేసామండి, సంప్రదించడానికి కంటే నేను మీడియాకు రాకముందే కొంతమందిని కలవడానికి నేను ప్రయత్నించిన. ఇప్పుడు మీరు తవ్వాలి విగ్రహాలు తీయాలనుకుంటున్నారు, దానికి మీడియా కాదు కదా, గవర్నమెంట్ అంటే మీడియా వల్లనే గవర్నమెంట్ కి వెళ్ళేది రీచ్ అయ్యేది. మీడియాతో ఉన్నా కానీ మరి ఇష్టం లేకుంటే సోషల్ మీడియా అంటేనే మీడియానే కదా, సోషల్ పబ్లిక్ అయ్యేది మీడియానే కదా, మీడియా వల్లనే కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది చూపించేది మీడియా.
అలాంటప్పుడు మేము మీడియా ముందుకు ఎందుకు వచ్చినామంటే మా ఇంటర్వ్యూ ఏదో ఒక రోజు గవర్నమెంట్ వరకు రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము మీడియా. ఇంతకీ మీరు ఎట్లా అనుకుంటున్నారు అసలు గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుందని? మీ దగ్గర సపోర్ట్ చేయడం ప్రూఫ్ లేకపోతే అక్కడికి వస్తే గవర్నమెంట్ చెక్ చేసుకుంటది కదా. ఇప్పుడు ఆర్కాలజీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు కదండి. ఆర్కాలజీ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఉందా లేదా అనేది వాళ్ళే చెక్ చేస్తారు. లేదంటే కనుక వాళ్ళు ఏం శిక్ష వేస్తారో, ఏం మమ్మల్ని పరీక్ష వాళ్ళు ఏం చేసిన అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైతే ఏ ప్రూఫ్ లేదు, అదైతే క్లారిటీ ఉంది. అవునండి, ఇప్పటివరకైతే ప్రూఫ్ ఏంటి? టెంపుల్ కాడికి రాండి, టెంపుల్ కాడికి వెళ్ళి తవ్వడం, విగ్రహాలు తీయడం తప్ప ఇప్పటికైతే ఎలాంటి ప్రూఫ్ లేదు. నేను మీడియా ముందనే చూపిస్తాను చెప్తున్నా. మీడియా ముందనే నేను దొంగగా తీస్తాను, దొంగగా తవ్వుతానని చెప్పలే. మీడియా రాండి, మీడియా ముందని. ఇప్పుడే మీరు ఎన్ని మాటలు మార్చేది చూడండి. ఇందాక బుక్ ఉంది అన్నారు, డైరీలో రాసింది అన్నారు, తర్వాత ఆమెకు చదువు రాదన్నారు. మళ్ళీ తీస్తే ఫోన్ చేస్తే అసలు ఆమె రాసుకోవడానికి రాదు కదా మీ కూతురికి. రాసుకుంటదండి. ఇప్పుడు రాయడం రాదు, చదువుకుంటదంటే పూర్తి తను 10th వరకు చదివినని చెప్పాలి. ఆమె చదివింది మీరు రాయడం రాదన్నది కదమ్మా. రాయడం రాదంటే మేము గానీ పిల్లలు కానీ ఎవరో కొన్ని రాస్తాం, తనే రాస్తాను చెప్పి డైరీలో రాసింది అన్నారు. అక్కడ రాసిందంటే రాసిందని చెప్పింది. డైరీ అంటే బుక్ ఇంట్లో పెట్టాము, కనిపించలేదు. నేను ఫోటో తీసుకున్నా, ఆ ఫోటో మీకు పంపిస్తాను చెప్తున్నాను కదా. అసలు అమ్మ మీకు అర్థమవుతుందా ఇది ఎంత నెగిటివ్ అవుతుంది బయట? కానివ్వండి, మీరు వచ్చి ఇక్కడ పాజిటివ్ గా నెగిటివ్ అవుతున్నారు. ఫర్దర్ గా మీకు ఎంత ప్రాబ్లం అవుతుంది? అసలు ఏమైనా ప్రాబ్లం అని మనలో తప్పు ఉంటే మేము భయపడతాం. తప్పు లేనప్పుడు నేను ఎక్కడ నేను భయపడను, ఒకటి తల వంచాను. నా తప్పు ఉందని చూపించండి, నేను తల వంచుతా. 10 మందిలో నేను తల తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంతకన్నా నేను చెప్పేది ఒక్కటే ప్రతి మీడియాకి, నాది తప్పు ఉంది. మమ్మల్ని అక్కడికి టెంపుల్ దగ్గరికి వాళ్ళు రానివ్వట్లేదు. నేను కోరుకునేది ఎందుకు? మీడియా సపోర్ట్ ద్వారా గవర్నమెంట్కి రీచ్ అయితే, గవర్నమెంట్తో సహా అక్కడికి ఎంట్రీ అయితే కనుక అక్కడ ఉందా లేదా అనేది గవర్నమెంట్ చూస్తారు. మీకు ఇదంతా క్లారిటీగా అర్థమవుతుందా? 50 సంవత్సరాల ఒక ముసలోని తీసుకొచ్చి, ఒక అంకుల్ని తీసుకొచ్చి, మీరు ఇంత చిన్న ఏజ్ ఉంది, ఒక 20 years ఏజ్ ఉన్న మీ పాపకి అని చెప్పేసి భర్త అని చెప్పి ఇంతమంది మీడియా ముందు సమాజం చూస్తుంది, లక్షల మంది చూస్తున్నారు. ఈ హస్బెండ్ అని పాతకాలం ఎన్ని రావట్లేదండి. గత జన్మకు గిల్టీగా ఉండడానికి మనం తప్పు చేసినామా? తప్పు చేసి నేను ప్రజల ముందుకు ఎందుకు వస్తా? తప్పు చేసే వాళ్ళు భయపడతారు, తప్పు చేయని వాళ్ళు కాదు. ఆడ నిజాయితీగా ఉన్నప్పుడు, నిలకడగా నిలబడినప్పుడే నిజం బయటకు వస్తుంది. కానీ తప్పు చేసినామని నేను మీడియా ముందుకు వస్తే నేను భయపడి నేను దాక్కోలేదు, నేను గిల్టీగా ఫీల్ అవ్వడానికి. సో ఇప్పటికైతే ప్రూఫ్ లేదు, మరి మీరు ప్రూఫ్ చేసినప్పుడే మాట్లాడదాం. మీరు కరెక్ట్ అని మేము చెప్పాము, ఎందుకంటే ప్రూఫ్ చేసినప్పుడే మేము ఒప్పుకోండి. అదే మీడియానే నాకు సపోర్ట్. ఎందుకంటే అంటున్నారు కదా ప్రతి మీడియా వాళ్ళు ఫేకా కాదా నిరూపించండి, మీడియానే నిరూపించండి. మీడియానే కదా అన్ని బయటకు తీసేది. నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందని చూపించినప్పుడు మీడియాను బయటికి రాండి. సరే, ఓకే అమ్మా. ప్రూఫ్ అయినప్పుడు మళ్ళీ మనం కలుద్దాం, అప్పుడు మాట్లాడదాం. విజయనగరం టెంపుల్ కాడికి రాండి, అక్కడ ఏముందని పబ్లిక్ ఏముందని మాట్లాడతాం. అతనితో కూడా కూర్చొని మాట్లాడతాము. తవ్వించిన తర్వాత ఏం వెళ్ళకపోతే ఏదంటే జనాలు అయితే అస్సలు ఊరుకోరు. అది పారిపోతాం. మీరంతా ఉండగానే చెప్పండి. మీరు మీ కూతురు నమ్ముతున్నారు అయితే? నమ్మకం లేకపోతే నేను ఎందుకు పోరాడతా అండి? నమ్మకం ఉంది కాబట్టి నేను పోరాడుతున్నా. జనాలు ఇప్పుడు అందరు మీడియా ఉంటారు, చుట్టూ జనాలు ఉంటారు. మాకేమన్నా శక్తులు వచ్చి మాయమైపోతామా? సో అయితే అక్కడ విజయవాడలో తవ్వి తీస్తారంటే ఆ రోజు తీసిన తర్వాత నిజంగా దొరకకపోతే ఏదంటే దానికి సిద్ధం అంటే జనాలే చూసుకుంటారు. ఓకే కదా, జనాలే చూసుకుంటారు మిమ్మల్ని. గవర్నమెంట్ ఒక్కడే కోరుకుంటున్నాను, గవర్నమెంట్ ఒక్కడే కోరుకుంటున్నాను. ఇది నాకు సపోర్ట్ చేయమని. ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలియదు. గవర్నమెంట్ని కానీ, ప్రజలను కానీ, మీడియాను కానీ నేను ఒక్కటే కోరుకుండేది కూడా. నాకు ఇది విగ్రహాలు ఉన్నాయా లేవా అనేది ఆర్కాలజీ వాళ్ళు వస్తే కనుక తెలుస్తుంది కదా. మీకు తెలిసిపోయింది కదా, మళ్ళీ తెలిపించేది ఏం చెప్పడం కాదు, ప్రజలకు వాళ్ళు కూడా చూస్తారు కదా. మీరు తవ్వి తీయండి, నేను తవ్వి తీయడం నేనే పోయి తీస్తాను నేను చెప్పలేదు. మీడియా ముందరే తవ్వి చూపిస్తామని చెప్తున్నా. సరే, ఓకే. ఒకవేళ అక్కడ కనుక నిజం ప్రూఫ్ అయితే అప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు అయితే మీరు ఫేక్ నేను చెప్పడం కదా, మీరు చెప్పుకుంటున్నారు. ఫేకా నిజమా అనేది మేము నిజం నమ్మండి, అబద్ధం నమ్మండి మేము చెప్పట్లేదు. ఫేకా నిజమా అనేది మీ మీడియానే చూపించండి. ఓకే, థ్యాంక్ యూ. నాకు అందరు సపోర్ట్ కావాలని బాగా కోరుకున్నాను. విజయనగరం సంబంధించిన వ్యక్తి నేను తీసుకొని వెళ్తాను అన్నాను. చెప్పాను కదా అక్క, తీసుకొని వెళ్తానంటే నేను ప్రూఫ్ తీసుకొని వస్తాను. మాకు సంబంధించిన మీరు నాకు అన్ని పంపిస్తాను. అక్కడ ఉందని చెప్పేసి డైరెక్ట్ విజయనగరం గుడికి వెళ్ళేసి అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ సర్కిల్ గీసి మీకు చూపిస్తాను. ఓకే ఓకే. 50 సంవత్సరాలకు చనిపోయి మా ఇంట్లో అది, నా భర్త అది, నా పిల్లలు
ఆ ఊరు నాదని చెప్పగలుగుతుంది. ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తి పుట్టినప్పుడు ఎన్నో సంవత్సరాలు భూమి కిందికి మిందికి పడుతుంది. పడిన తర్వాత జనాలే పుట్టినప్పుడు నరులే పుట్టినప్పుడు అప్పట్లో ఎట్లా ప్రూఫ్ చూపిస్తారు? ఆనవాళ్ళు మేము అక్కడ చూపించాము, విజయనగరం అని చూపించాము. విజయనగరం చూపించినప్పుడు రావాలి. కానీ మీ ఊరి ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు కదా, ఊరు ప్రజలు నమ్మకం లేదు అని అంటున్నారు. మీకు అది అర్థమవుతుందా? మతిసిమతం సరే ప్రతిసారి మీ ఇద్దరు ఎందుకు కనిపిస్తున్నారు? మీ నాన్నగారు ఎందుకు రావట్లేదు? నాన్నగారు ఊర్లో ఉన్నారు. అదే ఎందుకు రావట్లేదు? ఆయన సపోర్ట్ చేయట్లేదు, అమ్మగారు సపోర్ట్ చేసినట్టు. ఇప్పుడు ఇంతమంది కూతుర్ని భార్యని ఈ విధంగా అంటున్నప్పుడు ఎవరో ప్రియుడు అని చెప్పి లేకపోతే గత జన్మ వ్యక్తి అని చెప్పి ఇవాళ వచ్చినప్పుడు మీ కుటుంబంలోని మీ నాన్నగారికి తెలియదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటని? నువ్వు నిజంగా నాగకన్యం అయితే ఆయన ఒక్కసారైనా బయటికి రావాలి కదా, నా కూతురు చెప్పేది నిజమని చెప్పి మాట్లాడాలి కదా. మీ కుటుంబ సభ్యులు ఎందుకని వాళ్ళు నీకు సపోర్టివ్ గా ఎందుకు వెనకలేరు? నువ్వు చెప్పేవన్నీ నిజమైతే ఏరి. మా డాడీ ఊర్లో ఉన్నాడు. ఎన్ని రోజులు ఊర్లో ఉంటారు? సంవత్సరం నుంచి నువ్వు ఇట్లానే చెప్తున్నావు కదా, ఎన్ని రోజులైనా ఉంటారు? కుటుంబ సభ్యులు అందరూ రావాలి, కుటుంబ మరి సభ్యులు రావాలి కదా, రావాలి అంటే మీ నాన్నగారు రావాలి కదా, మెయిన్ కుటుంబ వ్యక్తి రావాలి సభ్యులు కదా అందరూ బయటికి. రావాలి మీరు అంటున్నారు. కుటుంబ సభ్యులు రాని రాకపోని నిజం ఉన్నప్పుడు సరే, ఏదో కుటుంబ సభ్యులు నమ్మరమ్మా. మీ భర్త నమ్ముతారు కదా, మీ భర్త నమ్ముతారు భర్త కదా. నమ్మినా భర్త నమ్మకపోయినా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా అంటే మీ భర్త నమ్మట్లేదు మీరు చెప్పింది. నమ్ముతున్నాడు. ఇప్పుడే నమ్మట్లేదు అన్నారు. మీరు నమ్మలేదంటే నేను చెప్తున్నా, నమ్మినా నమ్మకపోయినా రావాలి కదా. మీ ఆయన ఫోన్ చేయండి. నమ్మినా నమ్మకపోయినా మీరు నేను చూపించేది వాస్తవాలనికి నేను ఎక్కడ చెప్పాను విజయనగరానికి గుడి గురించి చెప్పాను. అది వెలికి తీయాలండి, మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది, పాపకు కూడా ప్రాబ్లం అవుతుందండి. అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది, పాప లైఫ్ చేయండి. మీ హస్బెండ్ చేయండి, మేము అడుగుతాం ఈ పరిస్థితి ఏంటన్నది చేయండి. మీరు చెప్పిన సేమ్ తను కూడా చెప్పాలి కదా. ఎందుకంటే ప్రతిసారి మీరే కాదు కదమ్మా. సరే కుటుంబంలో ఎవరు సపోర్ట్ చేయరు, తల్లిదండ్రులు అన్నాక ఆ అమ్మాయి వెంట నించుంటారు కదా, ఎందుకు ప్రతిసారి తల్లే కనిపిస్తుంది? కాదు ఇప్పుడు మీరు చెప్పింది నిజమో కదా, మేమని నమ్మంటే అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చెప్పాలి కదా. మీ భర్తకు ఫోన్ ఏం డీటెయిల్స్ చెప్పాలి, మీ హస్బెండ్ చెప్పాలి. మరి కొన్ని నిజాలు బయటకు చెప్పాలంటే మాకు కూడా ఉంటాయి కదా. ఏముంటాయి? ఇప్పుడు ఎవరు కూడా శాపనార్థాలు పెట్టే ఏం లేవమ్మా. మేము అర్థం చేసుకున్నాం. సరే మీరు మీ ఆయనతో కలిసి లేరని ఆ రోజు నాకు చెప్పారు కాబట్టి ఆ టాపిక్ నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఓకే, మీ హస్బెండ్ పాపకు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి ఇంజక్షన్ వేసి చంపేయమని చెప్పారు నా కుటుంబ సభ్యులు. మరి నిజాన్ని నేను బయటకు పోరాడుతున్నా, నేను నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా. అందరూ వదిలేసినట్టు నేను తల్లిని వదిలేస్తున్నా, కన్న తల్లిని ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని? ఇప్పుడు మీరైనా వదిలేస్తారా? మీ తల్లులు మీరు అంటే ఎంతో ముందుకు భవితకు అన్ని తెలిసినా కూడా మీరు 1 year నుండే ఎందుకు వచ్చారు మీడియా? 1 year నుంచి ఎందుకు రాలేకపోయారు? 1 year నుంచి మీరు అంత ముందు మీరు ఎందుకు వచ్చారు? మీరు రాలేదు ఎందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడితే ఆయన రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు వాళ్ళతో కూడా మేము చెప్పించాము, యాగరెడ్డి గారితో కూడా చెప్పించాము, పాపకి ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దామంటే వాళ్ళ భార్య లేపుతుంది, లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అన్నాడు. నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు, వాళ్ళ కొడుకే మాట్లాడినాడు. మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళ కొడుకే మాట్లాడినాడు, వాళ్ళ నాన్న మాట్లాడలేదు. నేను ప్రసాద్ గారితో కూడా నేను ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదండి. ఆయన కనుక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దండి, ఆవిడతో మాట్లాడతా అని చెప్పాడు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొని పోతా విజయనగరానికి. నేను విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే కనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటకు తీసేది, అబద్ధాన్ని బయటకు తీసేది కూడా మీడియానే. నేను మీడియాని సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటకు తీస్తారని నమ్మకంతో నేను మీడియాని కలిశాను. అంతేకాని నేను మోసం చేస్తున్నా, జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా, ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకొని దాచుకుంటున్నా కాదు.